రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఫుడ్ పాయిజన్ తో చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. పానీపూరి తిన్న 15 మంది చిన్నారులు అస్వస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలకు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారుల్లో రిషికేశ్కు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పానీపూరి బండి నుంచి ఆహార పదార్థాలను సేకరించిన వైద్యులు శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. సాయంత్రం పానీపూరి తినబెట్టినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినబెట్టినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, 4 పిల్లలైతే ఒక బాబు తినలేడు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్, వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు, ఫుల్ ఫీవర్తో ఉన్నారు. కానీ మాకు అర్థమైతే పానీపూరి వలన మరి లేదంటే వాటర్ 2 days రాలేదు. మరి కొన్ని మినరల్ వాటర్ వలన అది కూడా తెలియదు. బట్ మేము అనుకుంటున్నాం డిసిజన్ తెలియాలి. ఎందుకంటే పిల్లలు ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 20 members వచ్చినాం ఇక్కడికి. ప్రైవేట్లో కూడా 10 members వేయరు. డాక్టర్లు ఏమన్నారు, రేపు సాయంత్రం ఎత్తారు రిపోర్ట్ వచ్చినాక వెళ్తే అని చెప్పి చెప్తుంది. కానీ మేమైతే అనుకుంటున్నాం పిల్లలందరూ అందరు కడుపు నొప్పి అని ఒకటే అల్లాడుతున్నారు, ఏడుతున్నారు. వాళ్ళు ఏడుపు మేము చూడలేకపోతున్నాం. మా అబ్బాయి నిన్న ఈవినింగ్ మన గప్చుప్ పానీపూరి తిన్నాడు. ఈరోజు మార్నింగ్ నుంచి స్టమక్ పెయిన్, వామిటింగ్స్ లాంటివి చేసుకుంటే బాగా ఫీవర్ వచ్చింది. ఇప్పుడు నైట్ హాస్పిటల్ తీసుకొచ్చాక పిలిచి కూడా వచ్చిందండి. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాక ట్రీట్మెంట్ నడుస్తుంది. బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నారు. రేపు మార్నింగ్ ఫర్దర్గా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు. కొంచెం భయం ఉందండి. పిల్లలు ఇంటి పోయే వాళ్ళు జ్వరం వచ్చి పడినది. నేను నార్మల్ ఫీవర్ అని అనుకున్నాను. ఎగ్జామ్స్ 1 గంట లోపల బాగా విరిగిపోయింది జ్వరం. బాగా జ్వరం జరిగిపోతే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం బాగా తీసుకొచ్చింది మా భార్యని. తీసుకొచ్చి మా భార్య చెప్తుంది, నేను పానీపూరి తినక ఇట్లా అవుతుంది అంటే నేనన్నా మరి ఎందుకు తినబెట్టినది అని చెప్పి అన్న మాట్లాడిన తర్వాత పిల్లల్ని చూసి అడ్మిట్ జ్వరం ఎగ్జామ్ బాగుందని చెప్పారు డాక్టర్. అంటే మేము అడ్మిట్ చేసుకుని సార్ అని చెప్తే అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత అడ్మిట్ చేసుకున్న గంట సేపటికి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది. నా 2 పిల్లలు మళ్ళీ కింద పడిపోయాడని వేరే పక్క ఫోటోలకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ ఉరికినాయి. ఇంటికాడ పోయే వాళ్ళు 2 కింద పడిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకుని ఇటు వచ్చిన ఇప్పటికీ ఒక 10 members వచ్చారు. మన డబల్ బెడ్రూమ్ కేసే నగర్ అందరి ప్రాబ్లం అదే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.